సింహరాశి వారు ఈ వారం అన్ని పనుల్లో అన్ని కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టినటువంటి కొన్ని రకాల పనులు సరి అయినటువంటి ముందు చూపుతో ప్రణాళికలు లేకుండా చేపట్టడం వలన అవి ఆలస్యం కావటం కానీ వాయిదా పడేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా నిర్వహించటం, వాటిని ప్రారంభించటం, పూర్తి చేసేంత వరకు కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి. ఏదో అయిపోతుందిలే, ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారులే అంటే కనుక మీ యొక్క సమయము, మీ యొక్క విలువైనటువంటి ధనము అంతా కూడా వృధా అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే, ఎంత పట్టుదలతో వ్యవహరిస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. తద్వారా ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. నూతనమైనటువంటి వాహనాలు, సౌకర్యవంతమైనటువంటి సంతోషాలు కూడా ఈ వారం మీరు పొందబోతూ ఉన్నారు. పెట్టుబడులు కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. దూరదృష్టితో వ్యవహరించి మీరు పెట్టేటటువంటి ఈ పెట్టుబడులు మీకు విశేషంగా కలిసి వస్తాయి. బంగారము, ఇతరమైనటువంటి వెండి నగలపైన పెట్టే పెట్టుబడులు కూడా మీకు ఈ వారం కలిసి రాబోతూ ఉన్నాయి. ఇది అనుకూలమైనటువంటి వారంగా ఉంటుంది. అంటే కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఈ యొక్క బంగారము, వెండితో కూడుకున్నటువంటి అంశాల్లో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. పెద్ద మార్పులు లేనప్పటికీ మీకు ఈ వారం ప్రశాంతంగానే ఉంటుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అన్నదమ్ములను కలుసుకుంటారు. కుటుంబ విషయాల్లో చర్చలుంటాయి. రాబో రోజుల్లో నిర్వహించే శుభ కార్యక్రమాల కోసం తగినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో, వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సింహరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై, ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం చాలా మంచిది. ఆదిత్య హృదయమును పారాయణం చేసుకోవటం, సూర్యనారాయణ స్వామి దండకమును పారాయణం చేసుకోవటం ద్వారా మంచి మంచి తెలివితేటలు, ధైర్యము, తేజస్సుతో కూడినటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.